నమస్కారం విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజాస్వామ్యంలో న్యాయవాదుల పాత్ర చాలా కీలకం. ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి. విశాఖలో సరికొత్త హీరో మావెరిక్ 440cc బైక్ కార్యక్రమంలో సందడి చేసిన మోడల్స్. విశాఖలో ఆకట్టుకున్న మిస్ అండ్ మిసెస్ సక్సెస్ మీట్ సందడి చేసిన ఎంపికైన విజేతలు. యువతతోనే సమాజ అభివృద్ధి సాధ్యం. యువతన విభాగం ఆత్మీయ సదస్సులో వైసీపీ సమన్వయకర్త కేకే రాజు. ప్రజాస్వామ్యంలో న్యాయవాదుల పాత్ర చాలా కీలకమని ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఆదివారం విశాఖలోని గురజాడ కళాక్షేత్రంలో ఉత్తరాంధ్ర న్యాయవాదుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడుతూ ఇప్పటి వరకు న్యాయవాదులు పార్టీకి అండగా ఉన్నారని భవిష్యత్తులో కూడా అదే మద్దతు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ టీడీపీ, బీజేపీ, జనసేన వచ్చే ఎన్నికల్లో కుట్రలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, ప్రజలంతా వారి కుట్రలో ఉండకుండా బాధ్యతగా ఉండాలని కోరారు. విశాఖ వైసీపీ ఎంపీ బొత్స ఝాన్సీ, ఉత్తర సమన్వయకర్త కేకే రాజుతో పాటు పలువురు వైసీపీ నాయకులు, ఉత్తరాంధ్రకు చెందిన న్యాయవాదులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో ధనవంతులు కాబట్టి ఈ నేపథ్యంలో మీ అందరూ కూడా ఏదైతే మాట్లాడిన తర్వాత దీన్ని క్లోజ్ చేద్దాం. అలాగే అభివృద్ధికి సంబంధించి న్యాయవాదులుగా ఈ ఎన్నికల్లో మనం నిబద్ధవంతంగా ఒక టీం వర్క్ చేసుకోవాలి. అదే నగరంలో అయితే వార్డుల వారీగా గవర్నమెంట్ నుంచి కూడా 4 లక్షల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ కూడా వస్తుంది. అట్లాగే మన న్యాయాధికారుల నియామక విషయంలో గవర్నమెంట్ లో అన్ని రకాలుగా న్యాయం జరిగింది కాబట్టి మనం అందరం కూడా రాబోయే ఎలక్షన్లో మన బొత్స సత్యనారాయణ గారు మన లీగల్ న్యాయవాదులను ఉద్దేశించి మన చెప్పిన మనోహర్ గారు దయచేసి దానికి తగ్గట్టు ఒక కార్యాచరణని రూపొందించాలని మనం చేస్తాం. ఎక్కడెక్కడ అడ్డుకొట్టి వేసుకోవాలి, పర్వాలేదే సరిపోదు అంటే సరిపోదు. ఏ క్షణమే నీట్గా దానికి తగ్గట్టు మనము ఇట్ఫర్ లాగా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మన పూర్తిగా కోరుతున్నాను కోరుతున్నాను. ఇక సంక్షేమం తీసుకొస్తే ఇందాక ప్రజాస్వామ్యంలో మనకు ఒక ప్రపంచంలోనే ఒక పటిష్టమైన రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగానికి అనుగుణంగా రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు చట్టాలు చేస్తాయి. ఆ స్ఫూర్తితో, ఆ స్పిరిట్తో ఆ చట్టాలకు అనుగుణంగా మనం జీవోల్ని ఆయా సంబంధిత శాఖలు ఆ జీవోల్ని ఇష్యూ చేస్తాయి. ఎక్కడ ఏ కాంట్రాక్ట్ వచ్చినా, ఎక్కడ ఏ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా, ఏ ఇంటర్వ్యూషన్ వచ్చినా వెంటనే న్యాయస్థానాలు దాంట్లో ఇంటర్వ్యూ అయ్యి దాన్ని స్టక్ చేసే పరిస్థితి ఉన్న విషయాన్ని మనం అందరికీ తెలుసు. నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారం చేపట్టిన తర్వాత ఆయన మీద ఏదైతే చెప్పిన మాట ఉందో చెప్పిన మాట నెరవేర్చుకుంటున్న తరుణంలో వాటిని చేయడానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల తాలూకా జీవన విధానంలో మార్పు చేయాలని, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి జరగాలని ఆయన ఆలోచన చేస్తూ పరిపాలన గత 5 సంవత్సరాల పరిపాలన సాగించామని గట్టిగా నమ్ముతున్న వ్యక్తిని నేను. వారితో కలిసి పనిచేస్తూ మరి ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్తున్న ఈ తరుణంలో అయితే ఎన్నో అవాంతరాలు వచ్చాయి, ఎన్నో అడ్డంకులు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. ఇందాక ఒక మాట చెప్పినట్టు ఆ ఇంటర్ప్రిటేషన్లో తీసుకున్న భావాన్ని బట్టి వాటికి వచ్చి అవాంతరాలు వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇక్కడ మన రాష్ట్రంలో ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్న విషయం మనందరికీ తెలుసు. ద్విచక్ర వాహనాల్లో అగ్రగామి సంస్థ అయిన హీరో సరికొత్త మేవరిక్ 440cc లాంచ్ చేసింది. బీచ్ రోడ్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఏరియా మేనేజర్ విజయ్ కన్నన్, పవన్ కుమార్, రవీంద్ర మెరువా, సురేష్ కోటపటి,
వెంకట్, మిసెస్ విశాఖ సాక్షి, మిసెస్ ఆంధ్ర సౌమ్య, ప్రముఖ మోడల్స్ మంజిరా సంధ్య, శాంతిలు అలాగే రైడర్స్ క్లబ్ సభ్యులు లాంచ్ చేశారు. ఈ కార్యక్రమం వీరుమామ బ్రాండ్ ఆధ్వర్యంలో జరిగింది. Okay, all the models here. Okay. Come on, Maverick, Pearl Sponsor. The Maverick full body this is here. The models you can come. She might not know that. Girls, you can come here. Much more entertainment reloaded for you, my dear ladies and gentlemen. Stay tuned. And the Hero team to join for the break. Hero team to please be joined for the media interaction. The models also here. Manjira? Yeah. హాయ్ దిస్ ఇస్ రిషి. ఇది హీరోలో ఇదే కొత్త బైక్ 440 cc సో ఈగర్లీ వీఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ ఫ్రమ్ లాంగ్ టైమ్. సో ఫైనల్లీ ద 440 cc is here. సో లెట్స్ రాక్ ఆన్ దిస్ బైక్. సో ఇది ఇంకా కొత్త బైక్ అనమాట. సో మేము కొత్త రైడ్ చేస్తున్నాం, దీంతో ఒక వీడియో కూడా చేస్తున్నాం అనమాట నెక్స్ట్. గుడ్ ఈవినింగ్. టుడే హీరో మోటో కార్ప్ వైజాగ్లో విశాఖపట్నంలో బీచ్ అందాలతో పాటు మ్యావరిక్ వెహికల్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది 440 cc ప్రీమియం సెగ్మెంట్లో హీరో మోటో కార్ప్ అనేది ఆల్రెడీ దేర్. అంటే నౌ ఇప్పుడు మ్యావరిక్ అని ఇండిజినియస్ ఓన్ టెక్నాలజీతో లాంచ్ చేయడం జరిగింది. సో డెఫినెట్గా ఇది వైజాగ్ పబ్లిక్ డెఫినెట్గా ఇష్టపడతారు అండ్ డెఫినెట్గా ఈ వెహికల్ మీద ఎంజాయ్ చేస్తారని మేము డెఫినెట్గా కోరుకుంటున్నాం. ద బైక్ చెప్పాలి అంటే చాలా బాగుంది. హీరోలోని ఇంత మంచి బైక్ను లాంచ్ చేస్తారని ఇప్పటివరకు అనుకోలేదు మేమైతే. దీన్ని టెస్ట్ రైడ్ చేసిన తర్వాత మాకు తెలిసింది. గ్లోబల్ ఇండియా ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో మిస్ అండ్ మిసెస్ అందాల పోటీలు నిర్వహించారు. ఢిల్లీలో నిర్వహించిన ఈ పోటీలో 300 మంది ఫైనలిస్టుల మధ్య మిస్ ఆంధ్రప్రదేశ్ 2024 కేటగిరీలో విశాఖకు చెందిన పొట్నూరి మానసాలహరి విజయం సాధించారు. మిసెస్ ఆంధ్రప్రదేశ్ 2024 కేటగిరీలో విశాఖకు చెందిన గెడ్డెం నాగమణి విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా ఆదివారం నగరంలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జ్యోతి కొత్తపల్లి హాజరై మాట్లాడుతూ విశాఖకు చెందిన వారు ఈ పోటీలో విజేతలుగా నిలవడం చాలా ఆనందంగా ఉంది. ఇదే స్ఫూర్తితో మరిన్ని పోటీల్లో పాల్గొని ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. మాకు అన్ని విధాలా ఎంతో సహాయ సహకారాలు అందించిన జ్యోతికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే గ్లోబల్ ఇండియా ఎంటర్టైన్మెంట్ సంస్థ వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పలువురు స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఆనందోత్సవాలు జరుపుకున్నారు. నమస్తే అండి అందరికీ. నా పేరు గడ్డం నాగమణి. మేము పిఆర్ గార్డెన్స్లో ఉంటాము. గ్లోబల్ ఇండియా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ నుంచి మాకు ఆడిషన్ జరిగింది. ఇక్కడ మొత్తం ఏపీ నుంచి 150 మెంబర్స్ నుంచి టాప్ 20గా నేను వెళ్ళానండి. ఢిల్లీలో ఫైనల్ జరిగాయి. ఇక్కడ శిల్పా శెట్టి గారు హీరోయిన్ గారు గెస్ట్గా వచ్చారు. దానికి మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాము. ఆవిడతో మేము క్రౌన్ పెట్టించుని ఇవన్నీ చేయడం చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాము మేము. అక్కడ మొత్తం 300 మెంబర్స్ వచ్చారండి. మిసెస్ కేటగిరీ నుంచి 66 మెంబర్స్ టాప్ 66 నిలిచారు. అందులో మిసెస్
ఏపీగా ఆంధ్రప్రదేశ్గా నేను రావడం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానండి. మెయిన్లీ దీనికి ఆడిషన్ నుంచి జ్యోతి మేడం గారు మాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ మిసెస్ రావాలంటే ఫస్ట్ హస్బెండ్ కూడా సపోర్ట్ చేయాలండి. మా హస్బెండ్ నాకు చాలా సపోర్టివ్గా నిలిచారు. ఆయన నాతో పాటు వచ్చి మిసెస్ ఏపీగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. నమస్కారం అందరికీ. నేను పి మానస లహరి, మధురవాడలో ఉంటున్నాను. నేను మిస్ ఆంధ్రప్రదేశ్ కేటగిరీకి గ్లోబల్ ఇండియా ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్లో మిస్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది నాకు. మా ఫైనల్స్ ఢిల్లీలో అయ్యాయి. అక్కడ 4 days గ్రూమింగ్ సెషన్స్, ఇంట్రొడక్షన్ అండ్ ట్రైనింగ్, టాలెంట్ రౌండ్ అన్నీ అయ్యాయి. మాకు ఇక్కడ వైజాగ్లో ఆడిషన్స్ అయితే మేము వెళ్ళాం. అక్కడ 150 మెంబర్స్లో మేము టాప్ 20 అయ్యాం. అండ్ మాకు అక్కడ ఉన్న 200 మెంబర్స్లో నాకు మిస్ ఆంధ్రప్రదేశ్ టైటిల్ వచ్చింది. అండ్ 20 మెంబర్స్ ఉన్నారు మిస్ కేటగిరీలో. దాంట్లో ఒక 7 స్టేట్ టైటిల్స్లో నాకు వచ్చింది. నమస్కారం అండి, నా పేరు జ్యోతి కొత్తపల్లి. లాస్ట్ ఇయర్ నేను గ్లోబల్ మిస్సెస్ ఇండియా ఎంటర్ప్రైజెస్ ఇంటర్నేషనల్కి విన్నర్ అయ్యాను. సో ఇక్కడ మన విశాఖపట్నంలో నేను ఆడిషన్ కండక్ట్ చేశాను అలాంగ్ విత్ ద అలీ మ్యామ్ ఇక్కడ కండక్ట్ చేశారు. అండ్ ఐఎమ్ ద జ్యూరీ ఓవర్ హియర్. నేను ఇక జ్యూరీగా రిప్రజెంట్ చేశాను బికాస్ లాస్ట్ ఇయర్ విన్నర్ అవ్వడం వల్ల. అండ్ దిస్ ఇయర్ వీళ్ళిద్దరు కూడా జ్యూరీగా రిప్రజెంట్ చేస్తారు. అండ్ రియలీ అలీ మ్యామ్ ఏదైతే ఆపర్చునిటీ ఇస్తున్నారో ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో చాలామంది లేడీస్ యువతతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. వైసీపీ ఉత్తర నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో ఆదివారం యువజన విభాగం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువతకు అందించిన ప్రోత్సాహాన్ని గుర్తు చేశారు. పేదరిక నిర్మూలన, కులమతాల వివక్షను పాలద్రోలడం, ప్రతి ఒక్కరిలో సమానత్వం గుర్తించే ఒకే ఒక అస్త్రం విద్య అనే నమ్మకంతో విద్యా వ్యవస్థలో సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలను పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు. అధికారం చేపట్టిన నాడే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకున్నారన్నారు. ఆ దిశగా విశాఖలో పరిశ్రమల స్థాపనకై తీవ్ర స్థాయిలో కృషి చేశారని అన్నారు. తిరిగి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే యువతకు అధిక ప్రాధాన్యత కల్పిస్తామని భరోసా కల్పించారు. కంగారు పడాల్సిన పని లేదు. ఒక 5 నిమిషాలు జాగ్రత్తగా ఏదైతే గాంధీ గారు మార్చ్ పాస్ట్ చేశారు అప్పుడు స్వతంత్రం కోసం, ఈ రోజు మనం ఉత్తర నియోజకవర్గంలో గాంధీని గెలిపించడానికి ఒక మార్చ్ పాస్ట్ చేయాలి. మెల్లగా శాంతియుతంగా అందరూ కూడా సార్ వెనకాల ఉండాలి. బాబు సార్ వెనకాలండి, సార్ వెనకాలండి. గణేష్ జెండా పట్టుకో, గణేష్ జెండా పట్టుకో. ఎన్టీ రామారావు గారు అధికారంలోకి తీసుకొస్తే ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి అర్ధరాత్రి వైస్రాయ్ హోటల్ ఎమ్మెల్యేలందరినీ కొని ఎన్టీ రామారావు మీద చెప్పులు దాడి చేయించి ఒక కోర్టు ఆర్డర్ ద్వారా చంద్రబాబు నాయుడు 95లో ముఖ్యమంత్రి అయ్యాడు. రెండోసారి ముఖ్యమంత్రి అయింది 99లో. అప్పుడు బీజేపీతో పార్టీతో పొత్తు పెట్టుకుని మళ్ళీ 2014లో మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. అప్పుడు బీజేపీ, జనసేన, తెలుగుదేశం. అంటే చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు చేయలేదు. అన్నిటికీ కూడా ముఖ్యం ఏంటంటే విద్యని మన రాష్ట్రంలో వ్యాపారం చేసింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యని వ్యాపారం చేసింది చంద్రబాబు నాయుడు మాత్రమే, 100% ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు కదా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎంఈడి మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పురపాలక శాఖ మంత్రి కింద పొంగూరు నారాయణ ఆయన ఉండేవారు. తెలుసు కదా మీ అందరికీ. ఎంతమందికి తెలుసు? ఆయన 3000 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. నారాయణ కాన్వెంట్, నారాయణ ట్యూషన్ సెంటర్, నారాయణ ఐటీ సెంటర్, నారాయణ అదే అన్ని రకాలుగా మెడిసిన్, డిగ్రీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, ఎంసెట్ కోచింగ్, ఆ సెట్ ఈ సెట్ అని 3000 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అతను చంద్రబాబు నాయుడికి బినామీ. నారాయణ అతను చంద్రబాబు నాయుడికి బినామీ.
నారాయణ ప్రతి ఎన్నికల్లోనూ కూడా సుమారు 1000 నుంచి 1500 కోట్ల రూపాయలు టీడీపీకి ఎన్నికలు వచ్చినప్పుడు 1000 కోట్ల నుంచి 1500 కోట్ల రూపాయలు ఆయనే సమకూరుస్తాడు. కాబట్టి విద్యని వ్యాపారం చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి విద్యని అందరికీ కూడా చేరువు చేసి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు పాటుపడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇవన్నీ కూడా విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈరోజు ఆనాడు చంద్రబాబు నాయుడు బాబు వస్తే జాబ్ వస్తుందని రాష్ట్రం మొత్తం కూడా యువతనందరినీ మోసగించి నిరుద్యోగ ప్రతిస్తాను మోసగిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా ఏ విధంగా అయితే ప్రతి సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించి విద్యను అందిస్తూ ఉన్నారో అదేవిధంగా పారిశ్రామికీకరణ గురించి ఈరోజు ఎంత చక్కగా ప్రణాళికలు చేస్తున్నారంటే మనం ఏ నిర్ణయం తీసుకున్నా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండాలి. అంటే చాలా మంది ఏం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉద్యోగాలు లేవు, ఉపాధి లేవు అనేది ఒక ప్రచారం చేస్తున్నారు. ఇది మనందరికీ కూడా చెప్పాల్సిన సమాధానం ఏంటంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు పెట్టుబడుల సదస్సుల పేరుతో విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి బీచ్ రోడ్ వరకు ఒక 7 రకాల రంగులేసి 10 రకాల మొక్కలు పాతి పెట్టుబడుల సదస్సుతో మోసగించే ప్రయత్నం చేశాడు తప్ప ఒక్క రూపాయి పెట్టుబడి కూడా ఎక్కడ కూడా గ్రౌండ్ చేసిన సందర్భం లేదు. ఇక్కడ మన ప్రాంతానికి ఏదో రాయలసీమ ప్రాంతంలో కియా మోటార్స్ సంబంధించి ఏదో అది ఒకటి వచ్చింది అంతే తప్ప ఎక్కడ కూడా తెచ్చింది లేదు. ఎవరు ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖపట్నంలో విశాఖ నగరంలో లోటస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మహిళలకు ప్రేరణ అందించే విధంగా మహిళలకు పిల్లలకు సీతమ్మధార ఆక్సిజన్ టవర్స్ లో నిర్వహించిన వివిధ కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఈ సందర్భంగా బీపీ, షుగర్ పరీక్షలు, డాక్టర్ల సంప్రదింపులు, హెల్త్ ఉమెన్, హెల్త్ బేబీ కాంటెస్ట్ నిర్వహించారు. వాల్తేర్ క్లబ్ ఎదురుగా సరికొత్త ప్రాంగణం ప్రారంభమైందని అందరూ సేవలను ఉపయోగించుకోవాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమం వీరుమామ బ్రాండ్ ఆధ్వర్యంలో జరిగింది. మీరు వెల్కమ్. లోటస్ హాస్పిటల్ సిరిపురం వైజాగ్. Ready, 3, 2, 1, go! We love అని అంటారు. లోటస్ ఫస్ట్ మీరు పంచండి. మీరు we love అనండి. You say లోటస్ ఫస్ట్. For all the kids, because kids are all the superstars. Visual. All right. Yeah. Yes. Did you get it? Yeah. Very good. Hey. ఈరోజు లోటస్ హాస్పిటల్స్ విశాఖపట్నం అలాగే ఆంధ్రప్రదేశ్ అండ్ హైదరాబాద్లో లోటస్ హాస్పిటల్స్ ఇస్ ఎ బ్రాండ్. కిడ్స్ కానీ అలాగే ఉమెన్ కానీ ఎవరికైనా సరే ఎటువంటి చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా లోటస్ హాస్పిటల్స్ పేరే గుర్తొస్తుంది. ఇట్ ఈస్ సచ్ ఏ వెరీ వెరీ బిగ్ బ్రాండ్ ఫర్ కిడ్స్ అండ్ ఉమెన్ అని చెప్పొచ్చు. మరి లోటస్ హాస్పిటల్స్ ఇన్నేళ్ల సర్వీస్ తర్వాత వాల్టర్ క్లబ్ ఆపోజిట్లో మరొక ప్రీమియం సూపర్ ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ను ఓపెన్ చేస్తారనమాట. సో దాని సందర్భంగా విశాఖపట్నంలో డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఈవెంట్స్ని మనం నిర్వహిస్తూ ఉన్నాం.
దానికి ఒక చక్కటి పేరు ప్రేరణ అని పెట్టి ఈ రోజున విశాఖపట్నంలో చాలా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ అయినటువంటి లాన్సమ్ ఆక్సిజన్ టవర్స్లో రకరకాల యాక్టివిటీస్ని ప్లాన్ చేయడం జరిగిందనమాట. ఈ రోజున డాక్టర్స్ వచ్చి ఎంతో చక్కగా ఉమెన్కి ఉన్న ఎటువంటి ప్రాబ్లమ్స్ కన్నా సరే సూచనలు సలహాలు ఇస్తూ, అలాగే ఎన్నో టెస్టులు చెకప్స్ కూడా ఇక్కడ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా హెల్దీ బేబీ హెల్దీ కిడ్ అనే కాంటెస్ట్ని, హెల్దీ బేబీ హెల్దీ కిడ్ అండ్ హెల్దీ ఉమెన్ కాంటెస్ట్ని కూడా నిర్వహించాం. అలాగే మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ కానీ ఆయిల్ లేకుండా ఫుడ్ చేయడం ఎట్లా అలాంటి సూపర్ కాంటెస్ట్, మరి ఉమెన్కి నెయిల్ ఆర్ట్, బెలూన్ ట్విస్టర్, అలాగే ఇవన్నీ కూడా చేస్తున్నాం అనమాట. ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్తో మన కొత్త ప్రెమిసెస్, ఎందుకంటే చాలా మంచి ప్రెమిసెస్ అనమాట, చాలా బాగా చేస్తారు లోటస్ హాస్పిటల్స్. సో ఆ ప్రెమిసెస్ని ప్రమోట్ చేస్తూ మరింత మందికి చేరువయ్యేలాగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం అనమాట. మీరందరూ గుర్తుపెట్టుకోండి, పిల్లలకు కానీ మహిళలకు కానీ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే లోటస్ హాస్పిటల్స్ మీకోసం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వీరు మామ. స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీస్తో ఓపెన్ చేయడం జరిగింది. సో లోటస్ హాస్పిటల్స్ తరపున ఐఎమ్ వెరీ హ్యాపీ టు అటెండ్ దిస్ ప్రేరణ ప్రోగ్రామ్ అండి. విమెన్ అనేది దే ఆర్ ద బ్యాక్ బోన్స్ ఆఫ్ ద ఫ్యామిలీస్, దే అటెండ్ టు ద నీడ్స్ ఆఫ్ ఎవ్రీ వన్ ఇన్ ద ఫ్యామిలీ. బట్ వాళ్ళ నీడ్స్కి వచ్చేటప్పటికి దే పుట్ ఇట్ ఇన్ ద బ్యాక్ సీట్ అండి. సో అలాంటి సెల్ఫ్లెస్ విమెన్ కోసం మేము తీసుకున్న ఒక ఇనిషియేటివ్ టు రిమైండ్ దెమ్ దట్ టేకింగ్ సెల్ఫ్ కేర్ ఈజ్ నాట్ సెల్ఫిష్నెస్. వాళ్ళు హెల్తీగా ఉన్నప్పుడే ఇట్ హ్యాస్ అ రిపుల్ ఎఫెక్ట్ ఆన్ ద ఫ్యామిలీ హెల్తీగా ఉన్నప్పుడే సొసైటీ అండ్ ఇన్ జనరల్ ద కంట్రీ ఆల్సో ఈజ్ హెల్దియర్. సో ఇట్స్ జస్ట్ అ రిమైండర్ ఫర్ విమెన్, ఏమైనా సిమ్టమ్స్ అవి ఉన్నా నెగ్లెక్ట్ చేయొద్దు, ఎర్లీగా డాక్టర్ని సీక్ చేయండి, డాక్టర్ హెల్ప్ తీసుకోండి. ఏమైనా కన్సల్టేషన్స్ అవసరమైనా వీ హ్యావ్ అ వెరీ గుడ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్, స్కాన్ ఫిజియోథెరపిస్ట్ అండ్ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ అట్ లోటస్ హాస్పిటల్. వీఆర్ మోర్ దెన్ హ్యాపీ టు అటెండ్ టు ఎనీ కన్సర్న్ దట్ యూ మైట్ హ్యావ్ అండి. అండ్ just prioritize your health, preventive care తీసుకోండి, get yourself examined at regular intervals, breast self examination గురించి అండ్ cervical cancer vaccine గురించి, దాని ప్రివెన్షన్ గురించి, ఇవన్నీ మేము ఇక్కడ ఉన్న ఫీమేల్స్ని ఎడ్యుకేట్ చేయడానికి వచ్చాము. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్ వీ హ్యావ్ హియర్. So again I just urge all the women to prioritize their health first and get themselves regularly examined. Thank you. Surgeon from Lotus Hospital, Vizag. సో మనం బేసికల్గా ఆక్సిజన్ టవర్స్లో ఈరోజు ఒక మీటింగ్ కండక్ట్ చేశాము. ఇది ఎందుకంటే వీసెల్యూ లాయిడ్ బ్యానర్ పై శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ హీరోలుగా ప్రధాన పాత్రలో నటించిన శ్రీహర్ష కనుగొంటి దర్శకత్వంలో రూపొందిన ఓం భీమ్ బుష్ చిత్ర బృందం విశాఖలో సందడి చేసింది. ఈ చిత్రానికి వీసెల్యులాయిడ్ సునీల్ బల్సు వ్యవహరించారు. చిత్ర ప్రమోషన్ లో భాగంగా విశాఖ నగరంలోని ఒక హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ ఈ చిత్రం మార్చి 22న విడుదల అవుతుంది అన్నారు. సామజవరగమన సినిమా ఉత్తరాంధ్రలో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిందని పేర్కొన్నారు. ఆ చిత్రంతో పోలిస్తే ఈ సినిమా త్రిబుల్ ఎంటర్టైనర్ అవుతుందని అన్నారు. ఇది కుటుంబ సమేతంగా ఇంకా యూత్ చూసే చిత్రం అన్నారు. మోడర్న్ మాంత్రికులు అయిన ముగ్గురు స్నేహితుల కథ ఇది అని వివరించారు. ఈ సినిమాలో 9 పాటలు ఉంటాయి. సన్నీ సంగీతం బాగా వచ్చింది. ఈ సినిమాలో 6 హీరోయిన్లు ఉన్నారు అని అన్నారు. లాజిక్ లేకుండా ఓన్లీ మ్యాజిక్ ట్యాగ్ లైన్ పేరిట వినోదం 200% గ్యారంటీ అన్నారు. దర్శకుడు శ్రీహర్ష కనుగొంటి ఈ చిత్రాన్ని అత్యంత ఆసక్తికరంగా తెరకెక్కించారు. నటుడు రామకృష్ణ మాట్లాడుతూ తాను నటించిన హుషారు సినిమా కడుపు నొప్పి అయితే ఇది తలనొప్పి సినిమా అని చమత్కరించారు. వెరీ హ్యాపీ. ఇప్పుడు ఇక్కడ మేము ప్రెస్ మీట్ ముగించుకొని నెక్స్ట్ గీతం కాలేజ్కి వెళ్తున్నాం చిన్న ఈవెంట్కి. సో ఈ వచ్చే వీక్ ఫ్రైడే
22nd సినిమా రిలీజ్. నా లాస్ట్ సినిమా అన్ని ఏరియాల కంటే ఉత్తరాంధ్రలో ఎక్కువ కలెక్షన్ వచ్చింది. సామజవర్గం సినిమా, వెరీ హ్యాపీ. సో నాకు ఇక్కడ నుంచి ఎప్పుడు కూడా మంచి సపోర్ట్ ఉంది. ఈ సినిమాకి ఫ్యూచర్లో వచ్చే సినిమాలు కూడా తప్పకుండా ఇలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్రోచేవారి సినిమా అప్పుడు నేను రాహుల్ దర్శి కలిసి చేసాం, మళ్ళీ ఈ సినిమా చేస్తాం. ఇది ఫుల్ టు ఫుల్ ఎంటర్టైనర్ అండి. మీరు పిల్లలతో పెద్దలతో అందరితో చూడొచ్చు. చాలా బాగా నచ్చుతుంది, హ్యాపీగా నవ్వుకోవచ్చు. సో చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సామజవర్గం నుంచి చూసిన ఆడియన్స్ అందరూ కూడా ఈ సినిమా సాటిస్ఫై అవుతారు. ఇంకా ఎక్కువగా ఈసారి సామజవర్గంలో కొంచెం ఫ్యామిలీ ఎక్కువ చూశారండి. ఇది యూత్ ఎక్కువ చూస్తారని గట్టిగా నమ్ముతున్నాను. లేదు లేదు, ముగ్గురు క్యారెక్టర్ల పేర్లు కాదండి. చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా, ఓం భీమ్ బుష్, మాయమైపోవాలి, ఇలాంటి చాలా ఫ్యాంటసీ సినిమాలు ఉంటాయి అన్నమాట. సో ఇదే యాప్ టైటిల్ అని ఇది పెట్టడం జరిగింది. అంతరిక్షంలో వేసుకునే డ్రెస్ పల్లెటూరులో వేసుకోవడానికి స్టోరీ నేపథ్యం ఏంటంటే వెరైటీ అండి. అదే మేము ముగ్గురు ఏంటంటే సైంటిస్టులు అనమాట, మోడర్న్ మాంత్రికులు లాంటి వాళ్ళం అనమాట. సో దాన్ని కొత్తగా ఎంత కొత్తగా చూపిస్తే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు మా డైరెక్టర్కి ఈ డ్రెస్సుల్లో దింపితే ఇప్పుడు దాకా ఎవరో చేయలేదు కాబట్టి వీటిలో అయితే అట్రాక్ట్ అవుతారని చెప్పి ఇది వాడటం జరిగిందండి ఫిల్మ్కి. అది ఫిల్మ్కి హెల్ప్ అయింది, అది ఆడియన్స్ కూడా చాలా ఈజీగా రీచ్ అవడానికి బాగా హెల్ప్ అయింది. ఎంటర్టైనర్ అండి, ముగ్గురు ఫ్రెండ్స్ కదా. అవునండి, హుషార్లా మంచి హీరో చేస్తారు, మొత్తం ఓవరాల్ సినిమా మీద నడిచింది. అవునండి, దీంట్లో మీ కామెంట్ ఎలా ఉంది? కొత్త నిధులకు అసలు కాన్సెప్ట్ చేశారు. అదేనండి, హుషారు కడుపు నొప్పి అయితే తలనొప్పి అండి ఎంత పనిచేయడం. గుప్త నిధులు అన్నది బేసికలీ మాలో మేము ఏదో జోకులు వేసుకుంటూ సినిమా సెట్లో సీన్ రిహర్స్ చేస్తున్నప్పుడు వచ్చిన డైలాగ్ అనమాట. అది ఆయనకి నచ్చి ఆయన పెట్టాడు. అది పొరపాటున నాకు అంటుకుంది. సో ఇప్పుడు నన్ను ఎవరు చూసినా కూడా గుప్త నిధులు ఊగిసలాడుతున్నాయని అడుగుతున్నారు. అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లోనే వచ్చాయి. బ్రోచేవారు పోలినట్టు జాతిరత్నాలు ఉంటుందంటారు, జాతిరత్నాలు పోలినట్టు ఇది ఉంటుందంటారు. కానీ దేనికైతే దాని నేపథ్యం వేరండి. జస్ట్ మేమిద్దరం కలిసి చేయటం వల్ల, మేము ముగ్గురం కలిసి చేయటం వల్ల ఆ ఫీల్ వస్తుంది. అది ఎంటర్టైనర్, ఇది కూడా మంచి ఎంటర్టైనర్. అన్నీ ఉంటాయండి, సెటైర్ ఉంటుంది, మంచి. విశాఖ నగరంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో కిక్ బాక్సింగ్ లీగ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఏటా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం రక్త నిల్వలు తక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు, పలువురు మహిళలు, కిక్ బాక్సింగ్ క్రీడాకారులు పాల్గొన్నారు. Good morning everyone. To begin with, a very happy International Day to all the women out there. You are a warrior, you are a survivor. So let me tell you one thing. So it was the last time in 2020 that I donated my blood. So it took me nearly 3.5 years to donate again on this auspicious day. I'm really thankful for Chairman of Foundation of Andhra Pradesh Kickboxing League, Mr. Tenki Durga, and Duvuru Dayakar Reddy Garu,
very close to Andhra Pradesh Kickboxing Sports Association also, the chairman of DDR group of institutions, and each and every girl, each and every person who has included in this event. Very special thanks to Rotary Blood Camp. So the Rotary Blood Donation Camp. ఇక్కడికి వచ్చిన ఉమెన్స్ అందరికి కూడా నిజంగా చేతులెత్తి నమస్కారం చెప్పాలి. ఈరోజు ఇక్కడ బ్లడ్ క్యాంప్ జరగడానికి కారణం సందర్భం ఏంటంటే ఉమెన్స్ డే సందర్భంగా మా వైఫ్ గారు ఇలా క్యాంప్ పెడదామంటే నేను సార్తో మాట్లాడి దేవక్ రెడ్డి గారితో మాట్లాడి ఈ క్యాంప్ను కండక్ట్ చేయడం జరిగింది. ఈ నోటరీ బ్లడ్ క్యాంపులు కూడా చాలా సంవత్సరాలు బట్టి మాకు పరిచయం ఉంది. ఎప్పుడు ఏ క్యాంప్ జరిగినా పిలిచినట్టునే వస్తారు, ఏది ఆశించకుండా మాకు సేవ చేసి వెళ్ళిపోయినట్టే ఉంటారు. వాళ్ళు కూడా మాకు ఇటువంటి క్యాంప్కి విచ్చేసిన ఉమెన్స్ అందరికి కూడా నిజంగా ధన్యవాదాలు తెలపాలి. ఇక్కడ మాకు చాలా సంతోషంగా ఉంది క్యాంప్ జరిగినందుకు. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రజాస్వామ్యంలో న్యాయవాదుల పాత్ర చాలా కీలకం. ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి. విశాఖలో సరికొత్త హీరో మావెరిక్ 440cc బైక్ కార్యక్రమంలో సందడి చేసిన మోడల్స్. విశాఖలో ఆకట్టుకున్న మిస్ అండ్ మిసెస్ సక్సెస్ మీట్ సందడి చేసిన ఎంపికైన విజేతలు. యువతతోనే సమాజాభివృద్ధి సాధ్యం. యువతన విభాగం ఆత్మీయ సదస్సులో వైసీపీ సమన్వయకర్త కేకే రాజు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.